జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు నాకైతే. ఎలక్షన్స్ టైంలో గానీ లాస్టు దాకా నాకైతే నమ్మకమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. ఖచ్చితంగా సీట్లు తగిన ఖచ్చితంగా సీఎం సీటు జగన్మోహన్ రెడ్డి గారికే అనే నాకైతే పూర్తి కాన్ఫిడెంట్ ఉంది. కానీ మన దరిద్రం కొంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని అనుకున్నాను. కానీ సీఎం పదవి లేకపోయినా కానీ జనాల గుండెల్లో నిరంతరంగా నిలిచిపోయాడని 100% చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూడు ఎక్కడికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పిలుపు అనేది లేకపోయినా సమాచారం, జస్ట్ సమాచారం పలానా చోటకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే చిన్న సమాచారం తెలిస్తే చాలు అక్కడికి ఒక సునామీ, ఒక ఉప్పెనలాగా జనాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే ఆ స్థాయిలో వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాలకి ఎంత అభిమానమో ఒకసారి ఆలోచించండి. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి ఎంతో చేశాడు. బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండి ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలా అనే విధంగా పరిపాలించారు. ప్రజల వద్దకే పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు కర్నూలులోనే చూద్దాం. కర్నూలులో చూస్తే అది అసలు ఒక సునామీ. అది అసలు నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం సభలు పెడితే సిద్ధం సభలన్నీ గ్రాఫిక్స్ నేను విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోయినా కానీ జనాలు చూడు, మొన్న అంతకుముందు విజయవాడే చూద్దాం, తర్వాత గుంటూరే చూద్దాం. ఇక్కడ ఒక్క ప్లేస్ అనే కాదు, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టాడంటే అక్కడ సునామీ ఉప్పెన్నలాగా జనాలు వస్తున్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో పిలుస్తున్నారు, రండమ్మ కుర్రోళ్ళు రండి, మీటింగ్కి రండమ్మ రండి అని. జగన్మోహన్ రెడ్డి గారు పిలవకపోయినా తండోపతండాలుగా వస్తున్నారు. బాబు గారు పిలిచినా సరే మీ మీటింగ్కి మేము రాము అనే విధంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న పీపర్ సభలో కానీ బాబు గారు స్పీచ్ ఇస్తున్నారు. బాబు గారు స్పీచ్ ఇస్తుంటేనే జనాలు వెళ్ళిపోతున్నారు ఆ స్పీచ్ దెబ్బకి వినలేక. అప్పుడు బాబు గారి ఆ స్పీచ్ వింటూనే వెళ్ళిపోతుంటే బాబు గారు కోప్పడ్డారు కానీ సీరియస్ అయ్యారు. ఇలానే ఉంటుంది, ఒక్క పూట కోసమే ఇల్లు ఉండేది అనే విధంగా సీరియస్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కార్యకర్తలను కానీ అభిమానులు కానీ ఏ రోజు విమర్శించిన కానీ అలా మాట్లాడడం కానీ ఏ రోజు చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలంటే విపరీతమైన అభిమానం. ఎక్కడ చూడు అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. నిజంగా సీఎం హోదా కానీ లేదు కదా, ఏంటి క్రేజు, అసలు ఇదేంద్రా బాబు అనిపించింది. విజయవాడలో అయితే బార్గేట్స్ అడ్డం పెట్టినా సరే మామూలుగా అసలు ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల వెళ్ళినప్పుడు కానీ అప్పుడు కానీ తప్పుడు ప్రచారం చేశారు. కార్యకర్తలే తిరగబడ్డారు, కార్యకర్తలే రాళ్ళు విసిరారు అని. ఎంత దారుణమైన తప్పుడు ప్రచారం చేస్తారంటే అర్థం చేసుకోండి ఎంత జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఎంత భయం అనేది అర్థమైపోయింది. ఎందుకంటే కార్యకర్తలు అభిమానులు తోపులాటకు ఎక్కువయ్యి అక్కడ ఉన్న కిటికీ అద్దాలు పగిలిపోయినా సరే కార్యకర్తలు తిరగబడ్డారు. కాంట్రాక్ట్ పనులు చేసిన బిల్లులు పడకపోవడంతో మొత్తము కాంట్రాక్టర్లందరూ తిరగబడ్డారనే విధంగా విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు కానీ కర్నూలులో ఆ హెలికాప్టర్ దిగడానికి ఆ ప్లేస్ అప్పటికప్పుడు రద్దు చేసి అక్కడ ఉన్న నాయకులు ఆ కాలేజీలో అప్పటికప్పుడు ఏర్పాటు చేసి దిగించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా విపరీతమైన క్రేజ్ వస్తారు, విపరీతమైన పబ్లిక్ వస్తారు, ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి అనే విధంగా ఇబ్బంది పెడుతున్నారే తప్ప మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి అంటే ఎవరి వల్ల అయ్యేది కాదు. అదొక జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కార్యకర్తలు లక్షల్లో ఒక సునామీలాగా వస్తుంటారు. కార్యకర్తలను ఆపలేరు, అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. అది ఆపాలంటే అది జరిగే పనే కాదు.